ఒక వ్యాపారి వద్ద ఉన్న 1000 కేజీల చక్కెరలో కొంత భాగాన్ని 8% లాభానికి, మిగిలిన భాగాన్ని 18% లాభం. రైట్. సో మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి సార్? కాన్సెప్ట్ ఏంటి? కాస్ట్ ప్రైస్ ఇంటూ పర్సంటేజ్ ఇంక్రీజ్. పర్సంటేజ్ పెరుగుదల అంటే ప్రాఫిట్స్ పర్సంటేజ్, పర్సంటేజ్ తగ్గుదల అంటే లాస్ పర్సంటేజ్. కాస్ట్ ప్రైస్ ఇంటూ పర్సంటేజ్ పెరిగినా పర్సంటేజ్ తగ్గినా అది ఎస్పీకి ఈక్వల్ అవుతుంది. అది కాన్స్టెంట్ అనుకుంటున్నాను. అంటే మనకు కాస్ట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది కొన్న ధరకి విలోమము. అలిగేషన్ చేస్తే ఏది వస్తుందో అనేది చాలా క్లారిటీగా ఉండాలి సార్. పర్సంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది కొన్న ధరకు విలోమము. ఇది చాలా ఇంపార్టెంట్. అమ్మిన ధరకు కాదు, కొన్న ధరకు. కొన్న ధర ఇంటూ పర్సంటేజ్ ఇంక్రీజ్. ప్రాఫిట్ అంటే పర్సంటేజ్ ఇంక్రీజ్, లాస్ అంటే పర్సంటేజ్ డిక్రీజ్. క్వశ్చన్ చదువుదాము. రైట్. సో మనకు యావరేజ్ వాల్యూ ఎంత ఇచ్చాడు? యావరేజ్ 14% ఇచ్చాడు. లోయెస్ట్ వాల్యూ సగటు కంటే తక్కువ ఉండాలి, 8%. రైట్. హైయెస్ట్ వాల్యూ సగటు కంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి ఇదేమవుతుంది సార్? రేషియో కొన్న ధర 1:, కొన్న ధర 2. 18 - 14 4, 14 - 8 6, 4:6 అంటే ఇదంతా 2:3. 2:3. క్వశ్చన్లో ఏమన్నాడు? 8% లాభానికి అమ్మిన. రైట్. వాట్ ఈజ్ ది క్వాంటిటీ సోల్డ్ అట్ 8% ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది? 2 + 3 ఏమో 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఎంత ఇచ్చాడు? మొత్తము కొన్న ధర 1000 ఇచ్చాడు. అంటే 1 పార్ట్ ఏమవుతుంది? 200 అవుతుంది. ఒక పార్ట్ ఎంత అవుతుంది? 200 అవుతుంది. 8%కి సంబంధించిన కొన్న ధర ఎంత? 2 పార్ట్స్. 2 పార్ట్స్ అంటే ఎంత? 400. ఇది కాస్ట్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్. రైట్. క్వశ్చన్లో ఏమన్నాడు చూడండి సార్. రైట్. 1000 ఈ సెల్స్ అట్ 8%, 18%. 8%, 18%, 14%. రైట్. సో 4:6 అంటే 2:3. రైట్. 2:3. 5 పార్ట్స్కి 1000, 1 పార్ట్కి 200, 2 పార్ట్స్కి ఎంత? 400. కాస్ట్ ప్రైస్ అడుగుతానేమో 400. కాస్ట్ ప్రైస్ అడుగుతానేమో 400. సెల్లింగ్ ప్రైస్ అడుగుతానేమో, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది సార్? సెల్లింగ్ ప్రైస్ ఈజ్ కాస్ట్ ప్రైస్ ఇంటూ రైట్ ప్రాఫిట్ పర్సంటేజ్. కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో క్వాంటిటీ పర్చేజ్డ్ అని పెట్టుకోండి, కాస్ట్ ప్రైస్ అని పెట్టుకోండి, కొన్నారు అని పెట్టుకోండి, కొన్నారు. రైట్. సో ఆన్సర్ ఈజ్ 400. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. 1 part ఈజ్ 200, 2 part ఈజ్ 400, 2 parts ఈజ్ 400. దీని కాస్ట్ ప్రైస్ 400, దీని కాస్ట్ ప్రైస్ 600. రైట్. మొదటి ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ప్రైస్ 400, నెక్స్ట్ది 600. 400 మీద నాకు కాస్ట్ ప్రైస్ కావాలి అని అనుకుంటే ఆన్సర్ 400. 400 మీద నాకు సెల్లింగ్ ప్రైస్ కావాలనుకుంటే రైట్ ఏం చెయ్యాలి? సిపి ఇంటూ 1 + ప్రాఫిట్ పర్సంటేజ్ వేయాలి. 100 మీద 8 పెరిగింది, 400 మీద 72 పెరుగుతుంది. ఆర్ యూ ఆల్ విత్ మీ? లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? ఐ హోప్ ది లాజిక్ ఇట్ ఈజ్ క్లియర్. ప్రాఫిట్ పర్సంటేజ్ని మనము రైట్ అలిగేషన్ చేస్తే మనకు ఏ పర్సంటేజ్ వస్తుంది? కాస్ట్ ప్రైస్ పర్సంటేజ్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ పర్సంటేజ్ వస్తుంది. రైట్. నెక్స్ట్ 2 గడియారాల యొక్క కొన్న వెలల మొత్తము 840. 2 గడియారాలు ఉన్నాయి, CP1 + CP2. ఎంత సార్? మొత్తము 840 రూపాయలు. 840 రూపాయలు. ఇది అర్థమైంది. నెక్స్ట్ రైట్. ఒకటేమో 16% అమ్మాను, ఇంకోటేమో 12% లాస్కి అమ్మాను. రైట్. లాస్ అంటే అది చిన్న వాల్యూ, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాస్తాము. 16% అంటే అది పెద్ద వాల్యూ, రైట్ హ్యాండ్ సైడ్ రాస్తాము. అది రాయడం వల్ల నాకు యావరేజ్ ఏమొచ్చింది? లాభం రాలేదు, నష్టం రాలేదు. నో లాస్ ఆర్ నో గెయిన్. లాభం రాలేదు, నష్టం రాలేదు. సో 16 - 0 16 ఈజ్ టు 0 - of -12 12. 4 4s are 4 3s are
4 4s are 4 3s are 4 plus 3 7 పార్ట్స్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ కూడా మీకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఉపయోగపడుతుంది. 7 పార్ట్స్ కలుపుతనేమో 840 రూపాయలు. నా క్వశ్చన్ ఏమన్నాడు, రైట్ గెయిన్ ఎక్కడొచ్చింది, ఇక్కడ వచ్చింది. 3 పార్ట్స్కి ఎంత, 3 పార్ట్స్కి ఎంత, వాల్యూ మొత్తము కనుక్కోవాల్సిన అవసరం లేదు, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, ఇది 7 ఇది 4, ఇది 7 ఇది 4. 7ని ఏ అంకెతోటి లబ్ధం చేస్తే నాకు 4 వస్తుంది. 7 2 14, 2 3 2 6. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 6 ఉండాలి. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 6 ఉండాలి. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? CP1 ప్లస్ CP2 ఈజ్ 840. ఈ 2 వాచ్ల మొత్తము కొన్న ధర 840 రూపాయలు. ఒకటేమో 12% నష్టానికి అమ్మాను, నష్టం కాబట్టి మైనస్, అది తక్కువ వాల్యూ కాబట్టి లెఫ్ట్ సైడ్ రాశాను. ఇంకోటేమో 16% ప్రాఫిట్, అది రైట్ సైడ్ రాశాను. ఈ 2 ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల నాకు లాభం రాలేదు, నష్టం రాలేదు, 0. 16 మైనస్ 0 ఈస్టు 0 మైనస్ ఆఫ్ -12. ఇది 4:7. అంటే ఇది 4 పార్ట్స్ తీసుకుంటే ఇది 3 పార్ట్స్ తీసుకుంటాను. 4 పార్ట్స్ ప్లస్ 3 పార్ట్స్ ఎంత సార్, 7 పార్ట్స్. 7 పార్ట్స్ 840 అవుతే 1 పార్ట్ అది అలా చేయకుండా 7 4 అయింది. 7 2 14, 2 3 2s are 6. ఆన్సర్ రైట్ మోస్ట్ 3 2s are 6. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. నెక్స్ట్ 13వది క్వశ్చన్ చదవండి. ఒక వ్యక్తి 500 రూపాయలకు 2 వస్తువులను కొనుగోలు చేశాడు. 2 వస్తువులు కొనుగోలు అంటే కొన్న ధర CP1 ప్లస్ CP2 ఎంత సార్, 5000. ఎంత సార్, 5000. హీ సోల్డ్ ఏ ఎట్ 20% ప్రాఫిట్. ఒకటేమో లాభానికి అమ్మాడు, ఇంకోటికేమో నష్టానికి అమ్మాడు. నష్టం ఎప్పుడూ కూడా మైనస్లో ఉంటుంది, చిన్న విలువ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, పెద్ద విలువ 20% రైట్ సైడ్ ఉంటుంది. ఈ 2 చేయడం వల్ల ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ వచ్చింది, 2% ఇంక్రీజ్ వచ్చింది. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్, కాస్ట్ ప్రైస్ ఈ 2 విలోమంలో ఉంటాయి. కాబట్టి ఇది CP1, ఇది CP2. CP1 ఈజ్ టు CP2. 20 - 2 ఎంత, 18. 2 మైనస్ ఆఫ్ -10 ఎంత, 12. అంటే ఇదంతా 3:2. 3:2. 3 + 2 5 పార్ట్స్ ఎంత ఇచ్చాడు, 5000. క్వశ్చన్లో ఏమన్నాడు, ఏ అన్నాడు. ఏ అంటే 20% ప్రాఫిట్, బి అంటే 10% లాస్. అంటే 2 పార్ట్స్కి ఎంత, 5000 ఆర్ 5000, 2000 ఆర్ 2000, 2000 ఆర్ 2000. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఫస్ట్ క్లాస్ మంచిగా అర్థమవుతే ఇవన్నీ చాలా ఫాస్ట్గా. ఈ టాపిక్ ఎటువంటిదంటే ఒక్కసారి ఇంటే మీకు అర్థమయ్యే కాన్సెప్ట్, ఎక్కువ డిస్కంఫర్ట్ కాన్సెప్ట్ కానే కాదు.